ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ జరగనుంది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రతి నెల 2 సార్లు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం ఈ మధ్య నిర్ణయించింది. ఈసారి జరగనున్న సమావేశంలో బనకచెర్ల ప్రాజెక్టు, స్థానిక ఎన్నికల నిర్వహణ, సంక్షేమ పథకాలు, పలు ఇరిగేషన్ ప్రాజెక్టులపై చర్చించనున్నారు. కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరగనున్న మొదటి కేబినెట్ ఇదే. పరిపాలనాపరమైన అంశాలు, నిర్ణయాలపైనే ప్రధానంగా చర్చించనున్నారు. స్పోర్ట్స్ పాలసీపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు గత ప్రభుత్వ మంత్రివర్గ ఆమోదం ఉందా లేదా అనే దానిపై చర్చించనున్నారు. ఈ నెల 30లోగా వివరాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ లేఖ రాసింది. ఏపీ చేపడుతున్న బనకచెర్ల ప్రాజెక్టుపైనే కేబినెట్లో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ ప్రాజెక్టుపై చర్చలకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. ఏపీతో జరిపే చర్చల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి సాంకేతిక, న్యాయపరమైన అంశాలపై కూలంకషంగా చర్చించి రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ముందుకెళ్లాలని ప్రభుత్వం భావిస్తోంది. మరింత సమాచారం యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఇవాల్టి కేబినెట్ భేటీలో ప్రధానంగా ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉంది? ఇవాళ మధ్యాహ్నము 3 గంటలకు సెక్రటరియట్లో సీఎం అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇందులో ప్రధానంగా పాలనాపరమైనటువంటి అంశాలు, తర్వాత నిర్ణయాలకు సంబంధించి, తర్వాత ఇప్పటి వరకు ప్రభుత్వం ఏం చేసింది, ప్రజల్లో ఎట్లాంటి అభిప్రాయం ఉన్నది, ఇంకా ఏం చేయాలి, ఇప్పటివరకు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఇట్లా ఓవరాల్గా ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకు సంబంధించినటువంటి ఈ నిర్ణయాలు, తర్వాత పాలనకు సంబంధించినటువంటి కొత్త కొత్త అంశాలపైననే ఇవాళ చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో మేజర్గా ఈ ఏదైతే వానాకాలం సీజన్కి సంబంధించినటువంటిది, ఈసారి ఈ పంటలకు సంబంధించి ముందు నుంచి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ నకిలీ విత్తనాల బెడద రాకుండా, తర్వాత నకిలీ విత్తనాల కొరత రాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించే విధంగా ఈ వానాకాలానికి ఈ వర్షాలకు అనుగుణంగా ఏ పంటలు తీసుకోవాలి ఏంటి అనేది ముందు నుంచి కూడా అధికారులకు అలర్ట్ చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగానే ఈసారి ఎప్పుడూ లేని విధంగా ఈ పెట్టుబడి సహాయం కింద ఇస్తున్నటువంటి రైతు భరోసా ఎకరాకు 6,000, సీజన్కి 6,000, సంవత్సరానికి 2 సీజన్లు కలిసి 12,000 ప్రభుత్వం ఇస్తుంది. ఇక ఈ వానాకాలానికి సంబంధించినటువంటి రైతు భరోసా ఎప్పుడు లేని విధంగా చాలా స్పీడ్లో, అంటే చాలా తక్కువ టైంలోనే రైతులకు ఈ రైతు భరోసా వేశారు. సో మరి ఇప్పుడు ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి దాంట్లో రైతుల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు ఈ రైతు భరోసా వేసాము, అంటే గుంట సాగు చేసే రైతుకు కూడా రైతు భరోసా ఇస్తాము, అందులో ఎట్లాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, అనుమానాలు పడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. 9 రోజుల్లో 9,000 కోట్లు రైతు భరోసా కింద రైతుల ఖాతాలో జమ చేస్తామని చెప్పారు. కాబట్టి చాలా తక్కువ టైంలోనే ఈ రైతు భరోసా అనేది రైతుల ఖాతాలో వేస్తున్నారు. ఇప్పటికీ దాదాపు 7,000 కోట్లకు పైగా ఈ రైతు భరోసా రైతుల ఖాతాలో వేశారు. ఇక ప్రభుత్వం చెప్పినట్లుగానే తక్కువ టైంలోనే చాలా స్పీడ్గా ఈ రైతు భరోసా వేస్తున్నారు. మరి దీనికి సంబంధించిన దాని మీద కూడా ఇవాళ సాయంత్రం జరిగే ఈ కేబినెట్ సమావేశంలో చర్చించే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఈ రెవెన్యూ సదస్సులు ఏదైతే ఈ ధరణి ప్లేస్లో భూభారతి కొత్తగా ప్రభుత్వం తీసుకొచ్చింది, భూభారతి తీసుకొచ్చిన తర్వాత అందులో ఉన్నటువంటి లోటుపాట్లు, తర్వాత టెక్నికల్ అంశాలు ఏమన్నా ఇబ్బంది ఉన్నా, ఇంకేమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉందా, గతంలో ఎలాంటి సమస్యలతో రైతులు ఇబ్బంది పడ్డారు, ఇట్లా ఓవరాల్గా గ్రామాలలో, మండలాల వారీగా, జిల్లాలలో మండలాల వారీగా ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారు అధికారులు. అక్కడ ఆ గ్రామాలలో ప్రజలు చెప్పే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, భూ సమస్యలు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, అవి ఎన్నేళ్ల నుంచి వాళ్ళకు ఇబ్బంది పడుతూ ఉన్నారు, సో ఇట్లా మేజర్గా ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఇట్లా వాళ్ళకు ఉన్నటువంటి భూ సమస్యల మీద ఇప్పటికే దరఖాస్తులు తీసుకున్నారు. సో ఈ నెల 20తో అది కూడా ముగిసింది. కాబట్టి మరి ఈ ఏదైతే రెవెన్యూ సదస్సులు నిర్వహించారో ఈ రెవెన్యూ సదస్సుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా 9 లక్షల దరఖాస్తులు వచ్చాయి. మరి ఈ 9 లక్షల దరఖాస్తులకు సంబంధించి ఏ దరఖాస్తులు ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాయి, గత బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి టైంలో ఎట్లాంటి సమస్యలతో ఇబ్బంది పడ్డారు, వాటిని ఇప్పటికిప్పుడు అందులో పరిష్కరించాల్సినవి ఎన్ని ఉన్నాయి, ఇంకా దీర్ఘకాలంగా పరిష్కరించాల్సినవి ఎన్ని ఉన్నాయి, తర్వాత మండల్ లెవెల్లోనే వాటిని పరిష్కరించే విధంగా ఉండే దరఖాస్తులు ఎన్ని వచ్చాయి, తర్వాత జిల్లా స్థాయిలో పరిష్కరించేవి ఎన్ని ఉన్నాయి, రాష్ట్ర స్థాయిలో పరిష్కరించేవి ఎట్లా ఎన్ని ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా ఈ 9 లక్షల దరఖాస్తులకు సంబంధించి అవి ఎట్లాంటి సమస్యల మీద వచ్చాయనే దాని మీద ఇవాళ సాయంత్రం జరిగే ఈ రాష్ట్ర క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. వీటితో పాటు ఇక మేజర్గా ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఇప్పటికే ఈ అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ
ఈ 3 బ్యారేజీలకు సంబంధించిన దాని మీద కమిషన్ విచారణ చేపడతా ఉన్నది. ఇక దీనికి సంబంధించి దాదాపు ఒక కొలిక్కి వచ్చింది, ఫైనల్ స్టేజే ఉన్నది. ఇక ప్రభుత్వం నుంచి కూడా ఏదైతే ఈ క్యాబినెట్కి సంబంధించి కొంత ఇష్యూ జరిగింది కాబట్టి దాని మీద రకరకాల చర్చలు కూడా జరిగాయి. మరి ఈ కాళేశ్వరం కమిషన్కి సంబంధించి ఈ ఏదైతే క్యాబినెట్ గత బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఈ క్యాబినెట్లకు వచ్చిందా లేదా, క్యాబినెట్ అనుమతి పొందిందా లేదా అనే దాని మీద క్లారిటీ ఇవ్వాలి, దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వానికి కమిషన్ లేఖ రాసింది. అయితే దీనికి బదులిస్తూనే ఈ నెల 30 లోపు పూర్తి వివరాలతో ఆయా శాఖలు అంటే ఇరిగేషను తర్వాత ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ 2 శాఖలకు సంబంధించి కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు కమిషన్కు ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం నుంచి కూడా మళ్ళీ కాళేశ్వరం కమిషన్కు రిప్లై కూడా లేఖ రాశారు. కాబట్టి ఈ నెల 30 లోపు ఈ ప్రభుత్వం నుంచి ఈ క్యాబినెట్లో గతంలో ఈ కాళేశ్వరంకి సంబంధించి క్యాబినెట్లో ఆమోదం పొందిందా లేదా, క్యాబినెట్ ముందుకు వచ్చిందా లేదా అనే దాని మీద పూర్తి స్థాయిలో ఈ నెల 30 లోపు కమిషన్కు ఒక రిపోర్ట్ ఇస్తుంది. కాబట్టి దాని మీద కూడా ఇవాళ జరిగే రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక కొత్త మంత్రులు 3 కొత్తగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఈ సమావేశం జరుగుతూ ఉన్నది. సో కొత్త శాఖలకు సంబంధించి కూడా ఈ 3 కొత్తగా ఇవాళ మొదటిసారిగా ఈ క్యాబినెట్లో పాల్గొంటున్నారు. కాబట్టి ఆ శాఖలకు సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎట్లా ఉన్నది, తర్వాత ఇంకా అందులో మెరుగుపరచాలంటే ఇంకేమేమి తీసుకోవాలి, అందులో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా ఇవాళ సాయంత్రం జరిగే ఈ క్యాబినెట్లో చర్చించి పలు కీలకమైనటువంటి అంశాల మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. వాటితో పాటు ఇక లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఇక ప్రభుత్వం కూడా ఇప్పటికే వచ్చే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి దాని మీద కూడా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర క్యాబినెట్లో చర్చించి ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్ళాలా, లేదంటే సర్పంచ్ ఎన్నికలకు వెళ్ళాలా, ఎప్పుడు నిర్వహించితే బాగుంటుంది, షెడ్యూల్ ఎప్పుడు ఇస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద చర్చించి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది.